నమస్కారం. ఎన్సీఎన్ న్యూస్కి స్వాగతం. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. కబ్జాకు గురైన సర్వసమాజ్ భూమి కోర్టు ఆదేశానుసారం సర్వే నిర్వహించిన జిల్లా రెవెన్యూ అధికార యంత్రాంగం. రోజురోజుకు పెరుగుతున్న కర్రీ పాయింట్ల గిరాకీ, ఆర్మూర్లోని కర్రీ పాయింట్లపై ఎన్సీఎన్ ప్రత్యేక కథనం. ప్రమాదాల అంచున మామిడిపల్లి రైల్వే ట్రాక్ మరమ్మతులు చేయాలని వాహన చోదకుల డిమాండ్. రాష్ట్ర స్థాయి సాఫ్ట్బాల్ క్రీడలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ప్రత్యేక శిక్షణా శిబిరం కొనసాగిస్తున్న సాఫ్ట్బాల్ అసోసియేషన్. ఆర్మూర్లోని మామిడిపల్లి గ్రామంలో గల మానస హై స్కూల్లో ఈ నెల 23 నుంచి 24 వరకు, అలాగే 28 నుండి 30 వరకు నలంద పాఠశాలలో జరిగే రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ క్రీడలకు పూర్తి ఏర్పాట్లు చేశామని సాఫ్ట్బాల్ జిల్లా కార్యదర్శి గంగా మోహన్ తెలిపారు. మామిడిపల్లి గ్రామంలోని నలంద పాఠశాల మైదానంలో సాఫ్ట్బాల్ శిక్షణా కార్యక్రమం కొనసాగుతోంది. శిక్షణ కార్యక్రమం 3 రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు సాఫ్ట్బాల్ నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా సాఫ్ట్బాల్ జిల్లా కార్యదర్శి గంగామోహన్ మాట్లాడుతూ, ఈ నెల 24, 25వ తేదీల్లో అండర్-13 విభాగంలో మినీ సబ్ జూనియర్ క్రీడల నిర్వహణతో పాటు 28 నుండి 30 తేదీల్లో రాష్ట్ర స్థాయి మినీ సబ్ జూనియర్ క్రీడలు మానస హై స్కూల్లో నిర్వహించడం జరుగుతుందని, ఇందులో జిల్లా స్థాయి జట్లు కూడా పాల్గొని ప్రాతినిధ్యం వహిస్తున్నాయని అన్నారు. రాష్ట్ర స్థాయి క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను జాతీయ స్థాయిలో సైతం పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, సాఫ్ట్బాల్ అసోసియేషన్ సభ్యులు, వ్యాయామ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా సాఫ్ట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి జిల్లా టీంని గత నెలలో ధర్మారంలో జరిగినటువంటి ఎంపిక పోటీల్లో ప్రాబబుల్స్ జట్టును ఎంపిక చేసి ఈ నెల 16 నుంచి 23 వరకు ఇక్కడ అండర్-13 మినీ సబ్ జూనియర్ మరియు జూనియర్ ఈ 2 విభాగాల్లో ఎంపికైనటువంటి క్రీడాకారులకు మరి ఈ నెల మరి క్యాంపుని నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ఎంపికైనటువంటి క్రీడాకారులని మరి ఇదే నెల మన మానస హై స్కూల్ మరియు నలంద హై స్కూల్ క్రీడా మైదానాల్లో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయడం జరుగుతుంది. మరి మినీ సబ్ జూనియర్ అయితే ఈ నెల 24 నుండి 25 2 తేదీల్లో మరియు జూనియర్ 28, 29, 30 తేదీలలో మరి రాష్ట్ర స్థాయి పోటీలు మరి మన జిల్లా సాఫ్ట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. మరి దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ మరి మా అసోసియేషన్ మెంబర్స్ మరి వ్యాయామ ఉపాధ్యాయులు ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. మరి మన నిజామాబాద్ జిల్లా జట్టుకు ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి అనికేత్ అనేటువంటి కోచ్ని మరి ప్రతి సంవత్సరం తీసుకురావడం జరుగుతుంది. మరి అద్భుతమైనటువంటి ఫలితాలని జిల్లాకి ఇస్తున్నారు. మరి అదేవిధంగా ఈ సంవత్సరం కూడా తప్పకుండా బాలబాలికలు ఇద్దరు కూడా మొదటి స్థానంలో నిలుస్తారని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. నేటి యువత ప్రతి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారని, శ్రీరామనవమితో పాటు హనుమాన్ జయంతి ఉత్సవాల్లో యువత పెద్ద ఎత్తున ఉత్సాహంగా పాల్గొనడం జరుగుతుందని హిందూ శేఖర్ భాగ్యనగరం గారు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని బజరంగ దళ ఆధ్వర్యంలో నిర్వహించిన హనుమాన్ జయంతి ఉత్సవాల్లో భాగంగా వీర హనుమాన్ విజయ శోభయాత్రలో యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మామిడిపల్లి చౌరస్తా నుండి కొత్త బస్టాండ్ మరియు పాత బస్టాండ్ మీదుగా ధోబీఘాట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బజరంగ దళ్ హిందూ శేఖర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం గోల్ బంగ్లా ప్రాంతం వద్ద ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ, గతంలో కంటే ప్రస్తుత యువత హిందూ ధర్మంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతుందని, హిందువులంతా ఏకదాటిపై ఉన్నప్పుడే హిందూ ధర్మాన్ని కాపాడవచ్చని అన్నారు. నాటి రామరాజ్యంలో హనుమంతుడు ఆధ్వర్యంలో ఉన్న ఐకమత్యం ఇప్పుడు కూడా అదే రీతిలో కొనసాగాలని, హిందూ ధర్మాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ తోడ్పాటు అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బజరంగ దళ్, విశ్వ హిందూ పరిషత్ నాయకులు, యువత తదితరులు పాల్గొన్నారు.
రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి. శ్రీరామచంద్ర భగవాను యొక్క ఆశీస్సులు సదా ఉండాలని ఆశిస్తూ ఈనాడు పౌర్ణమి రోజు అనేక గ్రామాలలో ఆంజనేయ భక్తులు దీక్ష 40 రోజులు దీక్ష వహించి వారి యొక్క శ్రీరామచంద్రుని యొక్క ఆంజనేయుని యొక్క అనుగ్రహాశీర్వాదం పొందారు. ఈనాడు మహద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని మన భక్తులందరూ, బజరంగ దళి భక్తులందరూ, హిందూ హిందూ పరిషత్ భక్తులందరూ కూడా కలిసి ఈ యొక్క ఊరేగింపు కార్యక్రమాన్ని విజయవంత చేస్తున్నందుకు ఆ శ్రీరామచంద్రుడు, ఆ ఆంజనేయ భగవానుడు సదా ఆశీస్సులు ఉండాలని, మన ధర్మాన్ని సంరక్షణ చేయాలని, ఆ శక్తిని, ఆ భక్తిని, ఆనందాన్ని అందరికి అందించాలని ఆ పరమాత్మని ప్రార్థిస్తూ హిందూ పండగ, ఏకైక హిందూ చైతన్యపు వేదిక ఈ హనుమాన్ జయంతి. హనుమంతుడు శక్తి లేనటువంటి, రాజు కానటువంటి, ధనము లేనటువంటి, రాజ్యహీనుడైనటువంటి సుగ్రీవుని దగ్గర మంత్రిగా పనిచేశాడు. రాజ్యం కోల్పోయి భార్యని కోల్పోయినటువంటి శ్రీరాముణ్ణి సేవించాడు. ఎందుకో శ్రీరాముడు ధర్మం వైపు ఉన్నాడు, ధర్మము శ్రీరాముడి వైపు ఉన్నది. శ్రీరాముడు ధర్మాన్ని నిలబెట్టడానికి బయలుదేరాడు. ఇది హనుమంతుడి జీవితంలో మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశము. ధనం వైపు కాదు. మహాభాగవతంలో కారే రాజుల్ రాజ్యముల్ కలగవే గర్వోన్నతిని పొందరే, వారేరి సిరి మూట కట్టుకొని పోవన్ సాలిరే. తర్వాత మన కుటుంబాలు అవన్నీ చెప్పుకోవాలి. మా తాత ఉండేవాడు, మా ముత్తాత ఉండేవాడు, ఆయన ఇట్లా ధర్మకార్యం చేశాడని మన గురించి చెప్పుకోవాలి. హనుమంతుడు సీతాన్వేషణ కోసం లంకకి వెళ్ళినప్పుడు అక్కడ సీతను చూశాడు. తర్వాత రావణాసురుడిని కలిశాడు. కలిసిన తర్వాత రావణాసురుడి యొక్క భవనాలు, ఆ ధనము అదంతా చూసి అందులో పడిపోలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా హనుమంతుడు రావణాసురునికి నువ్వు చేసేది తప్పు, నువ్వు చేసింది అన్యాయము అని రావణాసురుడికి చెప్పాడు. రావణాసురుడితో పాటు అక్కడ ఉన్నటువంటి ప్రజలకి, వాళ్ళెవరికి తెలియదు. రావణాసురుడు ఏదో ఒక రోజు పోయినాడు, సీతను ఎత్తుకొచ్చాడు, పెట్టుకున్నాడు. మిగతా ప్రజలకు ఏం తెలుసో తెలియదు. వాళ్ళందరికీ తెలిసేటట్టుగా హనుమంతుడు చెప్పాడు, మీ రాజు చేసింది తప్పు, ఇది అన్యాయము, మీ రాజు చేసింది తప్పు, నిన్ను హిందూగాళ్ళారా నిన్ను తిట్టారు, అది తప్పు. బొందుగాళ్ళారా అని మీ రాజు నిన్ను అన్నాడు, అది తప్పు. అదని ఏ రాజైనా సరే. ఆర్మూర్లోని మామిడిపల్లి గ్రామ శివార్లో గల రైల్వే ట్రాక్ రోడ్డు ప్రమాదాలకు నెలవుగా మారింది. రైల్వే అధికారుల మొద్దు నిద్ర వల్ల నిత్యం ప్రమాదాలు సంభవిస్తూనే ఉన్నాయి. ఆర్మూర్లోని మామిడిపల్లి గ్రామ శివార్లో గత 2 సంవత్సరాల క్రితం పెద్దపల్లి నిజామాబాద్ రైల్వే పనులు పూర్తయ్యాయి. 2 సంవత్సరాల క్రితం నుంచి పూర్తయిన పనులకు ఇప్పటి వరకు తిరిగి మరమ్మతులు చేయకపోవడంతో రోడ్లు పూర్తిగా అధ్వాన్నంగా తయారయ్యాయి. కేవలం 50 మీటర్ల దూరంలో ఉండే రైల్వే ట్రాక్ మరియు రోడ్డుకు మళ్లీ మరమ్మతుల గురించి అధికారులు ఆలోచన మరిచారని, అలాగే ఇక్కడ మరమ్మతులు చేయని అధికారులు ఇతర ప్రాంతాల్లో ఎలా చేస్తారని స్థానిక గ్రామ ప్రజలు రైల్వే అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదాలు జరిగి ప్రాణం పోతే తప్ప మరమ్మతులు చేయరా అంటూ నిలదీస్తున్నారు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం మేల్కొని రైల్వే ట్రాక్ సమీపంలోని రోడ్డు మరమ్మతులు చేసి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని మామిడిపల్లి గ్రామ ప్రజలు కోరుతున్నారు.
ఆర్మూర్ పట్టణంలోని మహాలక్ష్మి కాలనీలో కోర్టు విచారణలో ఉన్న 418 మరియు 419 సర్వే నెంబర్ గల భూమి జిల్లా రికార్డ్ అసిస్టెంట్ డైరెక్టర్ కిషన్ రావు పరిశీలనకు వచ్చారు. ఆర్మూర్ పట్టణంలోని మహాలక్ష్మి కాలనీలోని 419 సర్వే నెంబర్ గల భూమి గత 10 ఏళ్లుగా భూ వివాదం కొనసాగుతూనే ఉంది. కోర్టు విచారణలో ఉన్న భూమిపై అధికార యంత్రాంగం సరైన ధృవపత్రాలు అందించడం లేదని జిల్లా స్థాయి కోర్టు అధికారులకు అక్షింతలు వేయడంతో ఎట్టకేలకు మహాలక్ష్మి కాలనీ భూ సర్వేకు అధికారులు వచ్చి సర్వే నిర్వహించారు. కబ్జా అయిన భూమిని సర్వసమాజ్ భూమితో పాటు ఇతరుల భూమి రికార్డుల సైతం సరిచేసి జిల్లా అధికార యంత్రాంగంకు అప్పగించడంతో పాటు కోర్టుకు సైతం నేడు దాఖలు చేయనున్నారు. సంవత్సరాలుగా కోర్టు విచారణలో ఉన్న భూమి తీర్పు వస్తుందని స్థానిక భూ యజమానులు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సర్వసమాజకు సంబంధించిన భూమి సైతం కబ్జా కాకుండా చూసి సరియైన ధృవపత్రాలు తమకు అందించాలని ఆర్మూర్ సర్వసమాజ్ కార్యవర్గం అధికారులను కోరారు. పైపులారెడ్డి సార్ అది వాళ్ళు కూడా ప్లాట్ చేసారు సార్, మొత్తం సోల్డ్ అవుట్ అలా. ఇప్పుడు ఎవరు లేరు దీని అంటే పట్టేదారులు ఉంటారు, కాకపోతే వాళ్ళు అమ్ముకున్నారు టోటల్. నారాయణకు కలిగే ఉంటాడు మనకు మన దాంట్లో భాగమే సార్. మీరేనా నారాయణ? నారాయణ మనం అడగ ఫాదర్ ఇక మ్యాక్సిమం వీళ్ళు ఉన్న పట్టేదారులు అంతా మ్యాక్సిమం అమ్ముకొని వెళ్ళిపోయినారు సార్. గిరిధర్ కానీ మొహమ్మద్ కానీ రోజు ఆర్మూర్ మండలంలోని మచ్చర్ల గ్రామంలో శుక్రవారం రాత్రి హనుమాన్ జయంతి సందర్భంగా వీర హనుమాన్ శోభయాత్ర ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ఈ శోభయాత్ర కన్నుల పండుగగా కొనసాగింది. గ్రామ యూత్ సభ్యులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని నృత్యాలు చేస్తూ ఆనందోత్సవాల మధ్య శోభయాత్ర నిర్వహించారు. మహిళలు మంగళహారతులతో శోభయాత్రకు స్వాగతం పలికారు. ప్రతి ఏటా హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటామని, రాత్రి సమయంలో హనుమాన్ శోభయాత్ర కన్నుల పండుగగా జరుపుకుంటామని యూత్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ యూత్ సభ్యులు, గ్రామస్తులు, హనుమాన్ భక్తులు తదితరులు పాల్గొన్నారు. తక్కువ పెట్టుబడితో స్వయం పరిపాలన ద్వారా లాభాలు గడించే దిశగా ఆర్మూర్ ప్రాంతంలో కర్రీ పాయింట్ నిర్వాహకులు మంచి లాభాలు గడిస్తున్నారు. ఆర్మూర్లోని స్వయం ఉపాధి కర్రీ పాయింట్లపై ఎన్సిఎన్ ప్రత్యేక కథనం. మనిషికి మంచి వంటలు వండే చేతి గుణం ఉంటే చాలు, స్వయం ఉపాధి పొందుతూ లాభాలు గడించవచ్చని ఆర్మూర్ ప్రాంత కర్రీ పాయింట్ నిర్వాహకులు చెబుతున్నారు. మంచి కూరలు వండేవారికి ఎక్కడైనా మంచి గిరాకీ ఉంటుందని, ప్రత్యేకంగా కర్రీలు కొనుక్కోవడానికి జనాలు రావడానికి ఇష్టపడతారని, దాని ద్వారా మంచి లాభాలు గడించవచ్చని నిర్వాహకులు చెబుతున్నారు. ఇక్కడ ఆర్మూర్కి వచ్చి బ్రతకడానికి కర్రీ పాయింట్ అని శ్రీధర్మ అని పేరుతో ఇక్కడ కర్రీ పాయింట్ పెట్టుకున్నాము. 1 సంవత్సరం నుండి నడిపిస్తున్నాము. ఇక్కడ ఆర్మూర్లో చాలామందికి వండే ఓపిక లేక ఆర్మూర్ ప్రజలంతా ఇక్కడే కర్రీ పాయింట్లలో వంటలు తీసుకెళ్ళడానికి బాగా అలవాటు పడ్డారు. మా దగ్గర జొన్న రొట్టె, గోధుమ రొట్టె, రాగంబలి, జొన్నంబలి మరియు మజ్జిగ అన్నీ దొరుకుతాయి. మేము మళ్ళీ స్వచ్ఛమైన ఇంటి తరహా భోజనం చేస్తాము. మా దగ్గర వెజ్, నాన్ వెజ్ అన్నీ లభిస్తాయి. మాకు ఈ కర్రీ పాయింట్ పెట్టడం వల్ల లాభాలంటే ఏం లేకుండా మా వాళ్ళు ఒక 4 బ్రతుకుతున్నారు. మేము, మా పిల్లలు
ఏ కష్టం లేకుండా నీడపట్టుకొని సంతోషంగా బ్రతుకుతున్నాం. తక్కువ పెట్టుబడితో రోజు 500 నుండి 1000 రూపాయల వరకు సంపాదించుకోవచ్చని, ఆర్మూర్ ప్రాంతంలో కర్రీ పాయింట్ నుంచి ఎక్కువ మంది వండిన కూరలు కొనుక్కోవడానికి ఇష్టపడతారని, ఇందువల్లనే తాము మంచి లాభాలు గడించి ఉపాధి పొందుతున్నామని చెబుతున్నారు. ఓవైపు యువత, మరోవైపు మహిళలు సైతం కర్రీ పాయింట్లలో విక్రయంతో కుటుంబ పోషణ సైతం సులువుగా కొనసాగుతుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆర్మూర్ ప్రాంతంలో సైతం స్వయం ఉపాధి పొందుతూ లాభాల బాటలో ముందున్నామని చెబుతున్నారు. మేము రోటీ పాయింట్ పెట్టుకున్నాము. అంటే ఈ రోటీ పాయింట్ కర్రీలకి మరియు ఎవరైతే కష్టపడి వస్తారో, అంటే ఉద్యోగం చేసుకుంటూ కష్టపడి ఎవరైతే వస్తారో వాళ్ళకు అవైలబుల్లో వంట చేసి పెడుతున్నాము. మళ్ళీ మేము చేసే వంటలు మామూలుగా మా ఇంట్లో చేసుకున్నట్టు అలా ఉంటాయి వంటలు. అదేవిధంగా మేము ఉపయోగించేటటువంటి పప్పులు మేము మహారాష్ట్ర నుంచి తీసుకొస్తాం. అంటే క్వాలిటీ ఉంటాయి సార్ మా దగ్గర. దాదాపు 1000 నుంచి 500 వస్తాయి. అంటే చేతి వంటలు బాగానే ఉంటాయి. ఉపాధి మా దగ్గర 2 ఉంటాం సార్. ఆర్మూర్ మండలంలోని ఫతేపూర్ గ్రామంలో గత 5 రోజులుగా కొనసాగుతున్న చెన్నకేశవ స్వామి ఉత్సవాలు నేటితో ముగిశాయి. శ్రీరామనవమి నుండి హనుమాన్ జయంతి వరకు వీరీసీ ఆధ్వర్యంలో గ్రామ శివార్లో గల చెన్నకేశవ స్వామి ఆలయంలో ఉత్సవాలు ఘనంగా కొనసాగాయి. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు స్వామివారి సేవా కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ఈ కార్యక్రమం కొనసాగేది. ఉత్సవాలు ఆఖరి రోజు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. నందిపేట చిన్న ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ప్రతి సంవత్సరం చెన్నకేశవ స్వామి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుకుంటామని వీడీసీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లక్ష్మి, ఎంపీటీసీ సోదర్ రెడ్డి, వీడీసీ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలో మూల మలుపులతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఈ సందర్భంగా వాహనదారులు మాట్లాడుతూ మూల మలుపుల వద్ద ఏ వాహనం ఎలా వస్తుందో గుర్తు తెలియని పరిస్థితి ఉందని, మలుపుల వద్ద చీటికి మాటికి ప్రమాదాలు జరిగినా అధికారులు మాత్రం పట్టించుకోవటం లేదని, మూల మలుపులు ప్రమాదంగా ఉన్నా అధికారులు ఎందుకు పట్టించుకోవటం లేదని వాహనదారులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నందిపేట మండల కేంద్రంలో శనివారం రోజు బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు మహంతి రమేష్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో జరగబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో జిల్లాలోని అన్ని స్థానాల్లో బహుజన పార్టీ పోటీలో ఉంటుందని, ఇప్పటి వరకు కొందరు నాయకులు పార్టీని సంప్రదించారని, మిగతా స్థానాల జాబితాను త్వరలోనే ప్రకటిస్తామని అన్నారు. హైదరాబాద్లో గల పంజాగుట్టలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేయటం చాలా బాధాకరమని, విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ఉద్యమం చేస్తామని అన్నారు. ప్రభుత్వం స్పందించి నిందితులపై చర్యలు తీసుకోవాలని, అక్కడ ప్రభుత్వమే అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొమిరె సుధాకర్, జిల్లా కార్యవర్గ సభ్యుడు రాము, శ్రీనివాస్, గైని, గంగారాం, అప్సర, అరుణ్, సుశీల్, శంకర్, వాహిద్, అహ్మద్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు అందరూ కూడా మన పార్టీని అప్రోచ్ అయ్యి మీరు అప్లికేషన్ పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాము. ముఖ్యంగా బీసీలు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాము. ఎందుకంటే
ఈ కేసీఆర్ దొరకు బీసీలు అంటే టికెట్లు ఇయ్యడు కాబట్టి, బీసీలు అంటే పడదు కాబట్టి, మన బీసీలకు ఎదగాలంటే మన బహుజన సమాజ్ పార్టీ ఒక్కటే మనకు బీసీలకు టికెట్లు ఇచ్చి మనం నిలబెట్టి అన్ని స్థాయిలలో మనం అభివృద్ధి చేసే ఆలోచన ఉన్న ఏకైక పార్టీ బహుజన సమాజ్ పార్టీ కాబట్టి బీసీలు పెద్ద ఎత్తున మీరు అప్లికేషన్ పెట్టుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ, అదేవిధంగా మీ ప్రతిపాదికలను బట్టి అక్కడ ఉన్న రిజర్వేషన్ బట్టి మీరు మీ స్థాయిని బట్టి మీకు టికెట్లు కేటాయించడం కూడా జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనికి స్పందించాలి. అదేవిధంగా మన పంజాగుట్టలో జరిగిన ఏదైతే అంబేద్కర్ విగ్రహాన్ని మన అంబేద్కర్ జయంతికి ఒకరోజు ముందు తీసేయడం జరిగిందో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా ఏదైతే విగ్రహాన్ని తొలగించినో గవర్నమెంట్ వాళ్ళ సొంత ఖర్చులతోటి ఆ విగ్రహాన్ని నిర్మించి తొందరగా ప్రతిష్టాపన చేయాల్సిందిగా మేము బహుజన సమాజ్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. లేదంటే మా బహుజన సమాజ్ పార్టీ తీసుకుపోయే నిర్ణయాలకి ఈ రస్తారోకలకు నిరసనలకు పూర్తిగా గవర్నమెంటే బాధ్యత వహించాల్సిందిగా కోరుతూ ఈ విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాలను ఉపయోగించుకోవాలని కోరుతూ ఇంతటితో ఈ ప్రెస్ మీట్ను ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. వేల్పూర్ మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో రోడ్లపై మొక్కజొన్న ఆరబెట్టడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఈ సందర్భంగా వాహనదారులు మాట్లాడుతూ రైతులు మొక్కజొన్న రోడ్లపై ఆరబెట్టడంతో ఎదురుగా వస్తున్న వాహనదారులతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని మండల స్థాయి అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని కోరుతున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కబ్జాకు గురైన సర్వసమాజ్ భూమి కోర్టు ఆదేశానుసారం సర్వే నిర్వహించిన జిల్లా రెవెన్యూ అధికార యంత్రాంగం. రోజురోజుకు పెరుగుతున్న కర్రీ పాయింట్ల గిరాకీ, ఆర్మూర్లోని కర్రీ పాయింట్లపై ఎన్సీఎన్ ప్రత్యేక కథనం. ప్రమాదాల అంచున మామిడిపల్లి రైల్వే ట్రాక్ మరమ్మతులు చేయాలని వాహన చోదకుల డిమాండ్. రాష్ట్ర స్థాయి సాఫ్ట్బాల్ క్రీడలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ప్రత్యేక శిక్షణా శిబిరం కొనసాగిస్తున్న సాఫ్ట్బాల్ అసోసియేషన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.